హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. నా పేరు వెంకటగిరి అండి. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ మామిడికాయలండి మా ఎదర ఉన్నాయి కదా, పెరట్లో మామిడి చెట్టు. అవి ఇవాళ కోస్తున్నామండి. కవర్లు కట్టినా కోసిపోతున్నారు. అవి ఇవాళ కోస్తున్నాం. కింద కింద కాయలు కోస్తున్నామండి. పై ఉంటాయి. కిందవి మాత్రం రోడ్డు పక్కవి కోసేసుకుంటున్నారు. కవర్లు కట్టినా ఉంచట్లేదండి. అయినా పనికొచ్చినాయిలే. మే వచ్చింది కదా, ఇవాళ కోస్తున్నామండి. చూడండి, కవర్లు కట్టాము, అయినా కోసిపోతున్నారు. అటేపు నుండి కిందకి అందుతున్నాయి. అందడం వల్ల కోసేసుకుంటున్నారు. కవర్ గట్టి కట్టేస్తారు. అటేపు నుండి కోసేస్తున్నారండి. ఇవ్వండి, కింద కాయలన్నీ కోసేస్తాను, పై ఉంచేసాం అన్నమాట. ఇవి అయిపోయాక అప్పుడు అవి కొయ్యొచ్చు. పై కొయ్యర్లండి, లోన చెట్టు ఎక్కితే కానీ అందవయ్యి. ఇది మాత్రం అందుతుంది. చూసారా, కవర్తో ప్రకారం లాగేసాను. రావట్లేదండి, ఇరుగ్గా ఉంది. పెద్ద సైజు అయినాయండి. ఇగోండి, బయట పక్క కూడా కోసాము. బయట కాయలన్నీ కోసాను. కింద కిందవి 30 కాయలండి ఇవి. ఇదిగోండి, ఈ సైజు అయినాయి. ఇంత సైజు పెరగాలంటే మనకి దీనికి బోని మిల్లు, పశువుల ఎరువు అవి ఇచ్చానండి. అలాగే పళ్ళ జ్యూసులు ఇవన్నీ పోస్తూ ఉంటే మనం పైన ఏమి ఇస్తున్నాం మిద్దె తోటలు అవన్నీ ఈ మామిడి చెట్టుకి వేసేదాన్నండి బలానికి. పశువుల ఎరువు, బోని మిల్లు ఎక్కువ వేసానండి. అందువల్ల కాయ సైజు పెరిగింది. చూసారా ఎంత బాగా పెరిగినాయో, కాయలు పడిపోతున్నాయి. ఇలాగ మనకి చిన్న ప్లేస్ ఉన్నా ఇలాగ మొక్కలు పెట్టుకుంటండి. పళ్ళ మొక్కలు భూమిలో బాగా కాస్తాయండి. మన మిద్దె తోట కన్నా భూమిలో చెట్టు కాబట్టి మనకి సంవత్సరానికి 200 కాయ అలా కాస్తుందండి. సంవత్సరం కాస్తుంది. 8 ఏళ్ళ నుండి ఎప్పుడు కాయలేదా అని లేదు, ఎప్పుడు కాస్తుంది. ఇలాగ మనం ఆర్గానిక్గా పండించుకున్నది తినొచ్చండి. మన పిల్లలు తినొచ్చు, మనం తినొచ్చు, ఆరోగ్యంగా ఉంటాం. బయట కొన్నవండి ఏదో ఇది మందులేసి మొగ్గ పెడతారటండి. అవి అలాంటివన్నీ తినకూడదు. మనం ఇంట్లో పండినవి కాబట్టి మనకు ఆరోగ్యం అండి. ఇలా చిన్న ప్లేస్ ఉన్న మొక్కలు వేసుకొని పండించుకోవాలండి, పళ్ళ మొక్కలు మాత్రం. ఇవి బంగినపల్లి అండి, చాలా తీయగా ఉంటాయండి. సంవత్సరము మా 4 పాపలు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలు వాళ్ళు అందరికీ మాకు సరిపోతున్నాయి. తలొక 50 పళ్ళు వస్తాయండి. ఎప్పుడు మొక్కి పెట్టి పళ్ళు ఇస్తాము. 2 పాపలు ఇక్కడే ఉంటారు కదా మా ఎదురుగా. మా పెద్ద పాపకు మాత్రం వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళి ఇస్తామండి, భద్రాచలం. ఈ పళ్ళు మాత్రం చాలా స్వీట్గా ఉంటాయి. బంగినపల్లి అండి, మాకు ఈ బంగినపల్లి తోట ఉంది. అయినా కానీ మళ్ళీ బంగినపల్లి వేసుకున్నాం ఇంట్లో కూడా. ఇలాగా పళ్ళు ఆర్గానిక్ పండించుకుంటే మంచిదండి. చిన్న ప్లేస్ ఉన్నా వేసుకోండి మీరు కూడా. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.